నారాయణ సార్ ప్రజలకు గొప్ప సేవలు చేస్తారని ఆర్ఎస్ఆర్ స్కూల్ విద్యార్థులు తెలిపారు. స్కూల్లో జరుగుతున్న నారాయణ ఆన్విల్స్ కార్యక్రమంలో విద్యార్థులకు వైద్యులు ఉచితంగా కంటి దంత పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల్ని మా సీనియర్ కరెస్పాండెంట్ కోనార్క పలకరించారు. నారాయణ సార్ ఎవరు మీకు తెలుసా? గతంలో ఇలాగెవరైనా పరీక్షలు చేశారా? ఇలాంటి అనేక ప్రశ్నలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారేమన్నారు వారి మాటలోనే తెలుసుకుందాం. నారాయణ నేత్రజ్యోతి కార్యక్రమంలో భాగంగా ఆర్ఎస్ఆర్ పాఠశాల వద్ద ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి నేత్ర వైద్యులు దంత వైద్యులు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆర్ఎస్ఆర్ పాఠశాల విద్యార్థులంతా కూడా ఇక్కడ నేత్ర పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఈ నేత్ర పరీక్షల నిర్వహణ క్రమంలో విద్యార్థులతో అసలు మాట్లాడి ఈ కార్యక్రమం ఎలా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాన్న, నీ పేరు ఏం పేరు? దీపేష్. ఏ క్లాసు? 6th. నీకు నారాయణ సార్ ఎవరో తెలుసా? ఎవరు? పర్వాలేదు చెప్పు. నారాయణ సార్. టీవీలో చూసావా సార్ని? ఇప్పుడు నీకు కంటి ఇప్పుడు నీకు పరీక్షలు చేస్తాను. ఇంతకుముందు ఎప్పుడన్నా చేశారా? నో సార్. నీ పేరు ఏం పేరమ్మా? పూర్ణచంద్ర సార్. నీకు నారాయణ సార్ తెలుసా? తెలుసు సార్. ఎలా తెలుసు? ఆయన గొప్ప పొజిషన్లో ఉన్నప్పటి నుంచి సేవలు చేయడం ద్వారా తెలుసు సార్. అవునా, చూసావా? నువ్వు టీవీలో చూసావా సార్ని? ఎస్ సార్. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడన్నా పరీక్షలు చేయించుకున్నావు? కంటి పరీక్షలు కానీ చేయించుకున్నావు? పర్వాలేదు. ఇక్కడ ఎట్లా తెలిసింది నీకు? టీచర్స్ చెప్పారు సార్. టీచర్స్ చెప్పారు. ఇంతకుముందు ఎప్పుడు పరీక్ష చేయించుకోవాలి? ఇక్కడ స్కూల్ దగ్గరికి వచ్చి ఎవరన్నా చేశారా? ఒకసారి టీత్ ఒకటే చేశారు సార్, ఎవరు చేయలేదు సార్. నీ పేరు ఏం పేరు నాన్న? జోషన్. ఏం పేరు? జోషన్. ఏ క్లాసు? 7th. నీకు ఇంతకుముందు ఎప్పుడన్నా టెస్ట్ చేశారా? ఐ టెస్ట్ చేశారా? ఎప్పుడు చేశారు సార్? నేను 6th లో ఉన్నప్పుడు చేశాను సార్. నారాయణ సార్ తెలుసా నీకు? ఈ కార్యక్రమం పేరు ఏంటో తెలుసా? తెలియదు. నారాయణ నేత్రజ్యోతి. ఈ కార్యక్రమం నీకు తెలియదు, కానీ టెస్ట్ చేయించుకుంటే డాక్టర్ లెటర్ రిసీవ్ చేసుకుంటారు. బాగా చేసుకున్నారు. పరీక్షలు చేయించుకుంటున్నా. ఓకే సార్, మీరు చెప్పండి. ఇప్పుడు విద్యార్థులు ఇంతమంది వస్తున్నారు, వీళ్ళందరికీ పరీక్షలు చేస్తున్నారు. సో విద్యార్థుల దగ్గర నుంచి స్పందన ఎలా ఉంది? విద్యార్థులు బాగానే స్పందిస్తున్నారు. కొందరికైతే ఎర్రర్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ మేము క్లాసెస్ ఉచితంగా అందజేస్తున్నారు నారాయణ సారు. వాళ్ళ తల్లిదండ్రులు కొందరికైతే అవేర్నెస్ లేదు, వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించి మేము వాళ్ళకి క్లాసెస్ రాయడం, వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని హాస్పిటల్కి రెఫర్ చేస్తున్నాం. సార్, ఈ వయసులో అంటే ఈ 6-7 తరగతుల్లో వాళ్ళకి పరీక్షలు చేయడం వల్ల భవిష్యత్తులో వాళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉంటుందంటారు? వాళ్ళ కంటి చూపు బాగున్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉండదు, బాగలేనప్పుడు వాళ్ళకి మేము గ్లాసెస్ ప్రిపేర్ చేసి వాళ్ళని కంటి చూపు మెరుగు అయ్యేలాగా చేస్తున్నాము. వాళ్ళకి గ్లాసెస్ ఇస్తున్నాం. దాని ద్వారా వాళ్ళు చదువుకునేదానికి కూడా మంచి జ్ఞానాన్ని పొందడానికి కూడా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నీ పేరు ఏం పేరు? కే సామ్యూల్. ఏ క్లాసు? 8th సార్. నారాయణ సార్ గురించి తెలుసా నీకు? ఒకరోజు సైకిల్ ఇచ్చినప్పుడు చూసినా సార్. సైకిల్ ఇచ్చినప్పుడు చూసావా? నీకు కూడా సైకిల్ తీసుకున్నావా? ఎస్ సార్. బాగుందా సైకిల్? ఎస్ సార్. ఇప్పుడు ఈ టెస్ట్ చేయించుకుంటే నీకు ఎట్టుంది? బాగుంటుంది సార్. ఇంతకుముందు ఎప్పుడైనా టెస్ట్ చేయించుకున్నావా? అవును సార్. అయితే పొలిటికల్గా కానీ ప్రజాసేవ సందర్భంగా కానీ విద్యార్థులకి పెద్దగా దాని మీద విషయం తెలియకపోయినా కూడా ఇక్కడ అందిస్తున్నటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని అందుకునేందుకు ప్రతి విద్యార్థి కూడా ముందుకు రావడం జరుగుతుంది. అయితే ఈ నేత్రజ్యోతి అనే కార్యక్రమం ఏదైతే ఉందో ఇది విద్యార్థుల్లో ముందస్తుగా వచ్చేటువంటి చిన్న చిన్న లోపాలను కూడా పసిగట్టి వాటికి అవసరమైనటువంటి అద్దాలు కానీ సర్జరీలు కానీ చేయడం వల్ల భవిష్యత్తులో వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చక్కని భవిష్యత్తు, చక్కగా చదువుకునే అవకాశం కల్పించే పరిస్థితులు ఇక్కడ మనకు ఉన్నాయి. ప్రతిసారి కూడా అంటే పేద కుటుంబంలో నుంచి పుట్టి ఎదిగి ఇప్పుడు మంత్రిగా రాణిస్తున్నటువంటి మంత్రి నారాయణ గారు ఏదైతే ఉన్నారో ఆయన తను చూసిన ఈ క్రమంలో ప్రతి పేదవాడికి కూడా అవసరమైనటువంటి కనీస ఆరోగ్యం, కంటి చూపు చక్కగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపు 100 రోజులకు పైగా ఈ కార్యక్రమం నిర్వహణ జరుగుతోంది. 100 రోజుల నుంచి కూడా నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం సాగుతోంది. దీంతోపాటు కూడా పలు పాఠశాలల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారానికి ఒక పాఠశాలకు వెళ్ళి విద్యార్థులకు అవసరమైనటువంటి పరీక్షలు నిర్వహించడం, వారికి అవసరమైతే సర్జరీలకు రెఫర్ చేయడం, వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకి కంటి అద్దాలను అందజేయడం వంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. వీటితో పాటు కూడా చిన్నారులు కాబట్టి దంత సురక్ష కార్యక్రమం కింద వాడి పళ్ళ పరీక్షలు కూడా చేయడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కెమెరామెన్ కరీముల్లాతో కోనార్క, N3 నెల్లూరు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్,
సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు. Hi Nilor, please subscribe to N3 TV.